నెల్లూరు జిల్లా కావలి ముస్నూరులో జరిగిన సంఘటన తెలుసుకుని ఉన్నపలంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ఏరియా హాస్పిటల్ కి వచ్చి సురేష్ మృతదేహాన్ని పరిశీలించి బాధిత బంధువులను పరామర్శించారు. మిగతా వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్ రోహిత్ కి తెలిపారు. ఇందుకు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడారు. ముస్నూరులో ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన చాలా దారుణమని, ఇందుకు సంబంధించిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని ఆయన తెలిపారు. వైఎస్ఆర్కి పార్టీ అయినా నిందితుల్ని వదిలేది లేదని ఆయన తెలిపారు. వ్యక్తి మరణించడం, అదేవిధంగా ఒక 5 మందికి కూడా 34వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాసు రెడ్డి వాళ్ళ సోదరుడు సుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది వద్ద అమౌంట్స్ తీసుకున్నారని గతంలో ఒక 2-3 కూడా నాకు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. తర్వాత నేను కూడా శ్రీనివాసరెడ్డిని పిలిచి అడగడం జరిగింది. దానికి సంబంధించి శ్రీనివాసరెడ్డి కూడా బాధపడుతూ, మేము మా బ్రదర్స్ ఎప్పుడో మేము విడిపోయాము, నాకు అతనికి ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని మీద కొంతమంది కేసు కూడా ఇట్లా డబ్బులు ఇవ్వాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో నా వద్దకు ఈ సురేష్ అనే వ్యక్తి కూడా నా వద్ద కూడా వచ్చేవి, ఈ విధంగా నాకు అమౌంట్ ఇవ్వగా నేను ఆ ఇంట్లో ఉంటున్నాను కూడా నాకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా నేను కూడా డీఎస్పీ గారికి ఈ విషయాన్ని తెలియజేసి దాని విషయమై ఒక వ్యక్తి కాదు దాదాపు 3-4 ఈ విధంగా సుబ్బారెడ్డి అనే వ్యక్తి అమౌంట్ మాకు బాకీ ఉన్నాడు అని అందరూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి అతనికి సంబంధించి దాన్ని విచారించి వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయమని నేను కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు మళ్ళీ మేము డీఎస్పీ గారిని కూడా అడిగాము. అతనికి ఆస్తులు వచ్చి ఒక హౌస్ మాత్రమే ఉందని, హౌస్ అమ్మితే కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. నేను కూడా దానికి సంబంధించి ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఆ ఆస్తి అదేదో విచారించి దాని మీద దాన్ని అమ్మితే ఎంత వస్తుంది, ఎంతమందికి ఏమేమి ఇవ్వగా దాని ప్రకారం ఏదైనా అవకాశం ఉంటే అది చేయమని చెప్పడం అనేది అంతవరకే నా వద్దకు వచ్చింది. తర్వాత ఈరోజు సడన్గా మేము గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ముసునూరు టౌన్లోనే మేమంతా చేస్తున్నాం. ముసునూరుకి సంబంధించిన నాయకులంతా కూడా మాతోటే ఉన్నారు. ఇమ్మీడియట్గా మాకు వాట్సాప్లో ఇట్లా ముసునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తిని పొడిచారు అది ఇదని కావడం మేము చూసి మేము కూడా కావపడ్డాం. ఎందుకంటే మా నాయకులంతా మా పక్కన ఉంటే ఇదేంటి ఇట్లా జరిగిందని. ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఏంది ఈ విషయం అని కనుక్కున్నమేట విషయము అప్పుడు అర్థమైంది. ఈ సుబ్బారెడ్డికి సంబంధించింది ముసునూరుకి సంబంధించిన వార్త కాదని అప్పుడు జరిగింది. ఇమ్మీడియట్గా మేము కూడా పోలీసు వాళ్ళకి హాస్పిటల్స్లో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఎవరికైతే ఆ పోర్టుకు తగినాయో వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వండి ఇమ్మీడియట్గా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా వస్తున్నానని చెప్పి ఈరోజు వచ్చి మృతదేహాన్ని కూడా చూసాను. చాలా దారుణంగా చూస్తే బాధాకరమైన విషయం. అతను మరణం అయితే తన బాధేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటిని మనం సహించకూడదు. ఈ విధంగా రౌడీజం కావచ్చు, ఈ విధంగా కంపుకోటలు కావచ్చు, ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి అండగా కూడా ఉంటాం. తప్పకుండా ఎవరైతే దోషి అయితే ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళందరినీ ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైతే డబ్బులు తగిలి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించే విధంగా తప్పకుండా మేము కూడా అధికారులతో మాట్లాడతాం, హాస్పిటల్స్తో కూడా మాట్లాడతాం. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తగిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇటువంటి జరగకూడదని మా యొక్క విన్నపం. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న కావల్లో ఇటువంటి అంటే ఇది యాక్చువల్గా పార్టీలతో సంబంధం లేదు, ఓన్లీ ఆర్థిక లావాదేవీలు వాళ్ళ మధ్య ఉన్నవి కాబట్టి ఈ విధంగా అవడం జరిగింది. కాబట్టి ఇది పార్టీకి వద్దాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దీంట్లో ముసునూరుకు సంబంధించిన నాయకులు కూడా ఎవరు లేరు.
అంతా నాతోటే ఉన్నాను ముసలిలో గడప గడప. ఇది కేవలం ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా ఇది జరిగిన మాట వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నేను గుత్తికొండ కిషోర్తో కూడా మాట్లాడాను, అతను కూడా చెప్పాడు ఇది ఆర్థిక లావాదేవీలుగా జరిగిందని. తెలుగుదేశం నాయకులు, ముఖ్య నాయకులు గుత్తికొండ కిషోర్ కూడా జరిగింది చెప్పాడు. కాబట్టి ఏదైనా ఇది బాధాకరమైన విషయం, దురదృష్టకరం. ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చి వారికి ఆర్థికంగా కూడా తప్పకుండా అందరికి సాయం చేసే విధంగా చర్య తీసుకుంటామని ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా ఎస్టిగేషన్ ఉంటే ప్రకటించే విధంగా చర్య తీసుకుంటామని తెలియజేస్తాం.